ఒకవేళ వినోద్ యాదవ్ గారికి కార్పొరేటర్ టికెట్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వకుంటే ఏంది పరిస్థితి? ఖచ్చితంగా నేను ఉదాహరణకి ఇవ్వలేదు అనుకుందాం, ఏంది పరిస్థితి? ఇయ్యదనే సమస్య ఉండదండి. మళ్ళీ ఇంకో పార్టీ మారుతారా? నేను ఏం పార్టీ మారానండి, ప్రజాబలం. కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ టికెట్ ఇవ్వకపోతే వినోద్ యాదవ్ మళ్ళీ ఇంకో పార్టీ మారుతారా? క్లియర్ గా చెప్తున్నాను, చెప్పండి క్లియర్. ప్రజాబలం ఉన్న నాయకునికే టికెట్ వస్తుంది. ఆ ప్రజాబలం ఉన్న నాయకుని నేనన్నా నమ్ముతున్నాను. టీడీపీ పార్టీ తిరిగారు, బీజేపీ పార్టీ తిరిగారు, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ. అవునండి, టికెట్ రాకపోతే బీఆర్ఎస్ ఇంకా చూసుకుంటారు కదా. మీరు చెప్పిన వాస్తవము. నేను తిరిగిన అంటే మీరు తిరిగిరని అనుకుంటారు. నేను ఏ సమస్య వల్ల పార్టీ చేంజ్ అని అన్నది మీకు ఐడియా లేదు. అది ఇప్పుడు నేను స్టార్టింగ్ నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను. అక్కడ ఉన్న మేము యువకులంగా ఉన్నప్పుడు మేము ఏం చేయాలనుకున్నాము ఆ ఆర్గనైజేషన్. రైట్ ఆ విషయంలో పెడదాం. అదేవిధంగా మీ ప్రస్తుత స్థానిక ఎంపీ బీజేపీ పార్టీ, మీ స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ, మీ గత స్థానిక కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు బీజేపీ పార్టీ. మీరు ఏ ధీమాతోటి ఇక్కడ గెలుస్తా అనుకుంటారు కాంగ్రెస్ పార్టీ తరఫున? ఇప్పుడు దాకానే నేను మీకు ఆన్సర్ చెప్పాను అని అనుకుంటున్నాను నేను కూడా ఇప్పుడు దాకానే. ఎందుకంటే ఎస్ మీరు అన్నట్టు మా స్థానిక ఎమ్మెల్యే గారు బీఆర్ఎస్ పార్టీ, మా స్థానిక కార్పొరేటర్ ఎక్స్ కార్పొరేటర్ గారు బీజేపీ వాళ్ళు ఏ ఇష్యూ వల్ల గెలిచిర్రు అనేది కూడా మీకు ఇప్పుడు క్లియర్గా చెప్పాను. ఒక టైంలో కేసీఆర్ వేవ్ ఉన్న టైంలో మా ఎమ్మెల్యే గారు గెలిచినారు. ఇంకో టైంలో ఈ వరదల వల్ల 11 సీట్లు గెలిచినారు. మీరే ఇష్యూ వల్ల గెలుస్తారు? నేను ప్రజాబలంతో గెలుస్తానండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. నేను ఇప్పుడు దాకా నేను ఈ ఇంటర్వ్యూ అయినా ఇంతసేపటి నుంచి నేను ఏ రోజైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది గెలుస్తున్నామని. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. జిఎస్ఐ డివిజన్, నాగోల్ డివిజన్, లేకపోతే మన్సూరాబాద్ డివిజన్ పచ్చగా ఉంది. నేను మంచిగా బీజేపీ పార్టీ నుంచి వచ్చేసిన ఆడ పచ్చగా ఉన్న దాంట్లో పోయి బొర్రలో అనుకుంటారా మీరు? అబ్బా సూపర్ క్వశ్చన్ అడిగారు. మీకు పచ్చగా ఉందని అనిపిస్తే ఇదే రాజ్ న్యూస్ని తీసుకుపోయి ఏడ పచ్చగా ఉందో నాకు చూపించండి. నేను నిజంగా మిమ్మల్ని హార్టీ వెల్కమ్ చేస్తాను. పచ్చగా ఉందని చెప్తారు కదా, మరి అంటే కార్పొరేటర్ సక్సెస్ అయ్యిండు, ఎమ్మెల్యే సక్సెస్ అయ్యిండు, ఇష్యూసే లేవు ఉత్తిగా. మీ డివిజన్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయి చెప్పండి మీరు. 100% డ్రైనేజ్ వ్యవస్థ ఇష్యూ ఉన్నది, చెరువుల ఇష్యూ ఉన్నది, బండ్ల కూడా చెరువు ఉన్నది, మేజర్ చెరువు, బండ్ల కూడా చెరువు ఇష్యూ ఉన్నది, వాటర్ ఇష్యూ ఉన్నది. అప్పుడే పాత లైన్స్ ఉన్నాయి, అవి చేంజ్. మళ్ళీ ఇంకోటి ఏమైపోయిందంటే ఇక్కడ ప్రభుత్వం ఎమ్మెల్యేనేమో బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, మాజీ కార్పొరేటర్ బీజేపీ వాళ్ళు ఉన్నారు. ఒక చిన్న సమస్య చెప్తా, అంటే మీరు తప్పుగా తీసుకోకపోతే. అంటే కాలనీ పేరు తీయను, ఆ వ్యక్తుల పేరు తీయను. ఎందుకంటే ఒక సమస్య, ఒక సీసీ రోడ్ శాంక్షన్ అయిందండి. ఒకరు చెప్తారు నేను ఎమ్మెల్యే మనిషిని కాబట్టి నేను ఇది వేయించుకుంటా ఈ కాలనీ, నేను ఆ కాలనీ ప్రెసిడెంట్ అని చెప్తారు. నేను ఒక చిన్న ఇష్యూలో పోయినుండే, అక్కడికి ఇష్యూలో పోతే ఇష్యూ బయటకు వచ్చింది. మేము కాలనీ ప్రెసిడెంట్ కాబట్టి ఇక్కడ, కానీ మాజీ కార్పొరేటర్ ఏం చేశారు, తీసుకుపోయి వేరే కాలనీలో వేద్దాము అని చెప్పి రోడ్డు అని అనుకున్నారు, కోఆపరేటివ్ బ్యాంక్ కాలనీలో. అంటే కాలనీ పేరు చెప్పవలసి వచ్చింది, చేద్దామని అనుకున్నాను. అంటే మనకి ఏడ అంటే నాకు సంబంధించిన వర్గం ఏడుంటే ఆడ తీసుకుపోయి డెవలప్మెంట్ అనేది తప్పు. ఏమంటారంటే మొత్తం వ్యవస్థాగతంగా ఇప్పుడు డ్రైనేజ్ చేసిన దగ్గర రోడ్లు పలగొడతారండి. పలగొట్టిన దగ్గర ఖచ్చితంగా సీసీ రోడ్ అవసరం. అటువంటి మొత్తం సీసీ రోడ్లు లేని వ్యవస్థ కూడా ఇప్పుడు కూడా ఉన్నది జిఎస్ఐ డివిజన్లో. నేను చూపిస్తాను. అక్కడ కూడా సీసీ రోడ్ అంటే నేను ఏమంటాను, ప్రధాన అంటే ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలి, అట్లాంటి రోడ్లకు ఇవ్వాలి. ఆల్రెడీ రోడ్స్ ఉండి ఏం ఇష్యూస్ లేవు, జస్ట్ అప్ అండ్ డౌన్ రోడ్ కొన్ని ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయింది కాబట్టి బాగాలేదు అనే కాన్సెప్ట్తోని వీళ్ళు ఎంచుకుంటున్నారు. అంటే యాక్చువల్గా వీళ్ళు ప్రజల సమస్యల మీద కొట్లాడతలేరు, పనికి మాలిన సమస్యల మీదే వీళ్ళ ఫండ్స్ ఎంతసేపు ఉన్నా నా ఫండ్ నువ్వు తీసుకుపోవాలి, నీ ఫండ్ నేను తీసుకోవాలనే కార్యక్రమంలో ఉన్నారు వీళ్ళంతా. మీకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది అనుకుందాం, ఉదాహరణకు మీరు కార్పొరేటర్ గెలిచిరు అనుకుందాం. ఏంది మీరు చేసే డెవలప్మెంట్ ఏంది, మీ గెలుపు వల్ల డివిజన్కి ఒరిగేది ఏంది అంటే ఏం చెప్తారు? ఫస్ట్ మేజర్ సమస్య ఆ చెరువు, బండ్లగూడ చెరువులో స్టిల్ట్ డ్రైనేజ్ వ్యవస్థ కలుస్తుంది. అందులో యాక్చువల్గా ప్రపోజల్ ప్రీవియస్ గవర్నమెంట్లో 2 సపరేట్ ఉండే. వాటర్ అంటే రెయిన్ వాటర్ వచ్చేసి చెరువులో కలవాలి, దాని సుందరీకరణ అనే కాన్సెప్ట్ పెట్టుకున్నారు. అది మిస్ అయిపోయి అందులో డ్రైనేజ్ కలుస్తుంది. ఫస్ట్ ఆ వ్యవస్థని డ్రైనేజ్ సపరేట్గా లైన్స్ వేయించేసి చెరువులో వ్యర్థాలు కలవకుండా డైరెక్ట్ మూసిలో కలిసేటట్టుగా ఆ ప్రణాళిక తీసుకుంటాం 100% ఫస్ట్. తర్వాత డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడెక్కడనైతే డ్రైనేజ్ ఉందో మళ్ళీ 20 ఇయర్స్లో అప్డేట్ అయినా కానీ ఒకవేళ ఖాళీ జాగాలు ఉండి అపార్ట్మెంట్లు పడ్డా ఇల్లులు పడ్డా ఖచ్చితంగా ఆ వ్యవస్థను తట్టుకునేటట్టు ఉండే వ్యవస్థని ముందే. ఎందుకంటే ఇప్పుడు అయినా అయితే మళ్ళీ గులగొట్టి మనం ప్రజాధనాన్ని వ్యర్థం చేయలేం అండి. ఇప్పుడు ఏవేవైతే సంస్థాగతంగా ఖరాబ్ అయినాయో, ఏవేవైతే ఇంకా అంటే డెవలప్మెంట్కి ఇంకా నోచుకోలేవో అట్లాంటి దాంట్లో ఒక 20 ఇయర్స్ ఆఫ్టర్ ఏం అవసరం పడుతుందో ఫస్ట్ ఎస్టిమేషన్స్ ఇచ్చి ఖచ్చితంగా అవి చేపిస్తాం. తర్వాత రోడ్స్ ప్లస్ ఎట్లయినా మొన్నటిదాకా నాకు ఒక నవ్వు వస్తుందండి, మాస్కులు వేసుకొని దోమలు వచ్చినాయి అని చెప్పి మున్సిపల్ ఆఫీసులలో హడావిడి చేసిర్రు.
హడావిడి చేసిన దగ్గర ఏమైందంటే వీళ్ళు చేయడం వల్లనే కాండి ఎన్నడూ లేని దోమలు ఇప్పుడే ఎందుకు వచ్చినాయండి. మీ మాటలు